ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలును హర్షిస్తూ ఎమ్మిగనూరు మహిళలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే బీవీ జె నాగేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని ఎమ్మెల్యే బీవీ జె నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉంటారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేకపోయారు. ఉద్యోగులకు అందాల్సిన ఏ ఒక్కటి కూడా ఆనాడు ఇవ్వకుండా అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. ఆముదాల వలసలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు ఖండనీయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మలచడం సరికాదన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేటువంటిది ఇవాళ పేపర్లో చూస్తే మనకి అర్థమవుతుంది. వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్ భారీ అవినీతికి స్కెచ్ వేసి వ్యవసాయ మంత్రి మరియు ఆయన ఓఎస్ని చేసినటువంటి నిర్వాహకానికి ఇది ప్రబల నిదర్శనం. ఇది ఏమిటంటే అసలు విషయం వ్యవసాయ పనిముట్లు మరియు యంత్ర పరికరాలు రేట్లు మనం చూస్తున్నాం. మన జిల్లాలో ఎరువుల స్కార్సిటీ ఎలా ఉందో ఈ రోజుకి ఎవరికి ఎరువులు అందలేదు. ఏమయ్యా మీలో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇంతవరకు ఎరువులు అందకపోతే ఏ రైతు ఏం పండిస్తాడు, ఏం సుఖపడతాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ డీల్ చేసుకుని అమ్ముకుంటున్నారు. దిస్ ఇస్ ద వే టు ఆర్గనైజ్ థింగ్స్. ఎవరైనా సరే మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తే అందులో ఆ గర్వంతో మేము బ్రతకాలి అని చెప్పి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని అనుకుంటారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేటువంటిది ఇవాళ పేపర్లో చూస్తే మనకి అర్థమవుతుంది. వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్ భారీ అవినీతికి స్కెచ్ వేసి వ్యవసాయ మంత్రి మరియు ఆయన ఓఎస్ని జీవో నంబర్ 49 రద్దుకై బీజేపీనే మొదటి నుండి పోరాడుతుందని అన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. జీవో రద్దుకై నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. కాగజ్ నగర్ ఎమ్మెల్యే నివాసంలోని దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి సందర్శించారు. పాల్వాయి హరీష్ బాబుకు పూలమాల వేసి దీక్షకు పూర్తి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిలో తెచ్చిన జీవో నంబర్ 49ని వెంటనే పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళకు ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి. ఇప్పటి వరకు ఏదైతే ఉందో జీవో, ఈ జీవో నంబర్ 49 ఏదైతే ఉందో
భారతీయ జనతా పార్టీ అడ్డుపడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం ఉందో మేము అందరము ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మా కేంద్ర మంత్రులు ఉన్నారో, వీళ్ళందరూ పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ కేసు సహాయకాలంలో మేము చేయడానికి రెడీ ఉన్నాం. అనవసరంగా అభాండంగా వేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు. ఈరోజు నిర్మల్ జిల్లా భాయిన్స పట్టణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాలపై ఇరు వర్గాల ప్రతినిధులతో ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. చేస్తాము. సెకండ్ ఏంటంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ కొన్ని మీ దగ్గర నుంచి కావాలి. సో మనకి ఈ సంవత్సరం ఎన్ని గణేష్ ఫస్ట్ పండుగ కాబట్టి దీన్ని నా వరకు ఎంతవరకు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని అప్డేట్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా నాకు మీ ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రమే. కానీ మొన్న 10 రోజుల స్టేటస్ నేను కరెక్ట్గా చేయడం జరిగింది. అదే ఏమైనా రిక్వెస్ట్ ఉన్నాయో కూడా అది ఫస్ట్ తీసుకుంటాము. అలాగే నిన్న నేను ఏఎస్పీ సార్ గారు ఇంకా వివిధ అధికారులు కూడా నిన్న శ్రీకాకుళం జిల్లాకు గౌతుల చిన్న పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ కార్యాలయంలో పలువురు బీసీ నేతలతో కలిసి వినతి పత్రాలు సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు, రైతు బాంధవుడు, అణగారిన వర్గాల ఆశ జ్యోతి అని కొనియాడారు. బీసీల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేశారన్నారు. అనంతపురం జిల్లా సాయినగర్లోని అస్రా ఆసుపత్రి భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ రమణారావును వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అండతోనే డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బామర్దికి ఇక్కడ మరి శిస్తు కట్టాలంట నెల నెల రిజిస్టర్లు. అదే సామంత రాజులకి శిస్తు కడతా అంటే రాజరిక వ్యవస్థ పోయింది. కానీ ఇక్కడ మళ్ళా ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజరిక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసుల్లో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నాం. డబల్ రిజిస్టర్ అయ్యి మరి ఈరోజు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం. మరి ఈరోజు వాళ్ళు డబుల్ రిజిస్టర్లు అయ్యి కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయారు. మరి ఈరోజు హాస్పిటల్ సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను, శివశంకర్ అతను డబుల్ రిజిస్టర్ చేసుకుంటారు. ఏ విధంగా చేస్తారు? మరి బ్యాంకులో 85 లక్షల వారు ఇంటి రద్దు చేసిన వికలాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో గుంతకల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంలో 1661 పెన్షన్లను తీసివేయడం జరిగిందని, రద్దు చేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చామని వైసీపీ నేతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను వెంటనే వికలాంగులపైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలల నుంచి కూడా
మరి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఈ రోజు మరి చూసుకుంటే దివ్యాంగుల పట్ల కూడా కనీస కనికరం లేకోకుండా ఈ రోజు వెరిఫికేషన్ పేర్లతో మరి లక్షల పింఛన్లను తొలగించడం జరిగింది. ఒక గుంత బూడ్చాలంటే ఒక గుంత తవ్వినట్లు మరి ఈ పింఛన్లను కోత పెట్టి మరి వేరే పథకాలను అమలు చేసే దుస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు ఇటువంటి వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళ వైకల్యాన్ని గుర్తించే విధంగా వీళ్ళు ఉన్నారు. మరి చూసిన వెంటనే వాళ్ళకి పెన్షన్ నోటిఫికేషన్లు ఎలా ఇస్తారో మరి నోటీసులు ఎలా పంపిస్తారో తెలియడం లేదు. మరి ఖచ్చితంగా దివ్యాంగులందరికీ ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లన్నీ తొలగించారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా పోరాడతాము. ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మరి వాళ్ళకి కూడా ఒక యూరియా ప్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు. మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ ఒక్కరికి రాజంపేట తెలుగుదేశం పార్టీకి సారథి ఎవరన్న ఉత్కంఠకు నేడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెరదించింది. రాజంపేటకు రాజుగా చమర్టి జగన్మోహన్ రాజును నియమిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. వంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరడం తమ లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. అందరూ సైకిల్ కొట్టేనమ్మా సాయం చేయండి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎస్పీ అమిత్ బర్గర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా కూనవరం మండలాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఏ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయో తెలుసుకుని ఆ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రాణహాని జరగకుండా చూడాలని పునరావాస కేంద్రాల్లో ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ను అడిగి తెలుసుకున్నారు. మితిమీరిన శబ్దాలతో బైక్లు నడుపుతూ సైలెన్సర్లు మార్చితే సహించేది లేదని జిల్లా ఎస్పీ గంగాధరరావు స్పష్టం చేశారు. బందరు పట్టణంలో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. సైలెన్సర్లను మాడిఫై చేసి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సుమారు 1,50,000 విలువ కలిగిన 100 వాహనాల సైలెన్సర్లను తొలగించారు. మరోమారు వినియోగించకుండా రోరల్ సహాయంతో ట్రాఫిక్ సిబ్బందితో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మనం గత వారంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం టౌన్లో ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కంపెనీ వాళ్ళు వెహికల్కి ఇచ్చే సైలెన్సర్ని వీళ్ళు మాడిఫై చేస్తారు. మాడిఫై చేసి హై సౌండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాష్ డ్రైవింగ్కి ఉపయోగపడే విధంగా వాటిని మాడిఫై చేస్తారు. వీటిని మనం గుర్తించి వాటి వలన ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈవ్ టీజర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాష్ డ్రైవర్స్, మైనర్స్ వీళ్ళందరూ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారడానికి యాజ్ వెల్ యాజ్ ఈ లా అండ్ ఆర్డర్ని భంగం కలిగించడానికి ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తించడం జరిగింది. సుమారుగా 70 వెహికల్స్ మనం గుర్తించాం. అల్లూరి జిల్లా గేర్తేడులో గిరిజనులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. గేర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని 5 పంచాయతీలలో 59 గిరిజన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గెజిట్ ద్వారానే గేర్తేడునే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
ఫ్లెక్సీ బాబు ఫ్లెక్సీ పక్కన అయ్యా కొంచెం దూరంగా నిల్చోండి, జనాలు ఎక్కువ కనిపించాలి మనకి, దూరంగా నిల్చోండి. మాది గుర్తేడు, పాతకోట, దారగడ్డ, బొడ్డగడ్డ, మా 5 పంచాయతీల వరకు గుర్తేడు మండలంగా నివసించడం పవన్ కళ్యాణ్ గారికి, ఇది చంద్రబాబు నాయుడు గారు మాకు మండలంగా చేయాలని నిర్దేశించి మేము మహిళా సంఘాలంతా ఇలాగా కోరడం జరిగిందండి. ముందుగా ఉత్తరాలు రాసి వైరాన్ని 190 కిలోమీటర్లు ఇచ్చేవారమండి. ఇప్పుడు మాకు ఏ అవకాశం లేక ఏకాకు మీద ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 5 పంచాయతీల మహిళా సంఘాలంతా గుర్తేడు మండలంగా చేయడం కోసం ఈ ఆకు పోషకాలు పంపిస్తున్నామండి. మాది గుర్తేడు, పాతకోట, దారగడ్డ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక యువతి ఆర్టీసీ బస్సు ముందు నిల్చొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫ్రీ బస్ వీడియో వైరల్ అయింది. ఏపీలో ఫ్రీ బస్ పథకం అవసరానికంటే ఇతర పనులకు ఉపయోగిస్తున్న పరిస్థితి. అమ్మకి ఇష్టమైన కట్లపొడి, తమలపాకులు, వక్కలు తీసుకురావడానికి అనంతపురంకు వెళ్తున్నా అంటూ ఆర్టీసీ బస్సు ముందు ఓ యువతి రీల్ చేసింది. ఈ దృశ్యాలు చూసిన పలువురు ప్రజలు ఇలాంటి పనులకు ఫ్రీ బస్ పథకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడు, నువ్వు నమ్ముతావు కదా, నీకోసమే అనంతపురం పోతున్నా. నీకోసమే మా అనంతపురం పోతున్నా. ఫ్రీ బస్ కదా, నమ్మలేదు కదా, ఫ్రీ బస్ లోపలికి పోతాను. చూడు, ఆకులు, ఒక్క పేర్లు, కట్ల పొడి అన్ని తెచ్చేకి నీకోసమే అనంతపురం పోతున్నా. తీసుకొని వస్తాం మమ్మీ, సరేనా? నీకోసమే మా కట్ల పొడి, నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా, కట్ల పొడి, ఆకులు, ఒక్క పేర్లు అన్ని తీసుకొని వచ్చే ఫ్రీ బస్ ఆధార్ ఉంటే పోలమా, చాలా అంతే. నువ్వు అన్నావు కదా, నేను చదువు. రాబో వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాలకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందరూ ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని, దీనికి ఎటువంటి రుసుము లేదని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలియజేశారు. మైక్ సెట్లకు ఎటువంటి అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. సంబంధించి as గవర్నమెంట్ హ్యాడ్ డిసైడెడ్ ఎటువంటి పండల్కి సంబంధించి ఎటువంటి మైక్ పర్మిషన్స్ అవసరం లేదు. మనకు ఒక సింగిల్ విండో ఏదైతే ఉందో ఆ సింగిల్ విండో మెకానిజం ద్వారా మీరు యూ కెన్ గో డైరెక్ట్లీ అప్లై. ఆ సింగిల్ విండోలో కూడా హైట్ ఆఫ్ ద వినాయకుడు, లొకేషన్ ఆఫ్ ద పండల్ ఇవన్నీ మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లోనే వితౌట్ పేయింగ్ ఈవెన్ సింగిల్ రూపీ పర్మిషన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ SHO విల్ బి ద డెసిగ్నేటెడ్ అథారిటీ ఆ సింగిల్ విండో దానికి అప్లోడ్ చేసుకోవడానికి అండ్ అప్లోడ్ చేయడానికి. అండ్ రిగార్డింగ్ ప్రోగ్రామ్స్, డాన్స్ బేబీ డాన్స్ కానీ ఏదైనా కండక్ట్ చేస్తే మనం రెగ్యులర్గా చేసినట్టే మైక్ పర్మిషన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దయచేసి అందరూ 9 days or 11 days వరకే వినాయకుడిని పెట్టాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ వాలంటరీగా అందరు వినాయకులను నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఎటువంటి అశ్లీల నృత్యాలు లేకుండా గణేష్ చతుర్థిని హార్మోన్తో అందరూ శాంతియుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. గణేష్ చతుర్థికి అనకాపల్లి జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతుందని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిషా రామకృష్ణ డిమాండ్ చేశారు. గోమాతను రక్షించాలని, దేశాన్ని కాపాడాలని అన్నారు. పశువుల అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. అడ్డాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశువుల అక్రమ రవాణా, పశుమాంసం రవాణా అరికట్టడానికి మేము అందరం కూడా ఒక జిల్లా స్థాయిలో 16 మందితో కూడిన టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారుల దృష్టికి, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క జంతు బలులు కానీ, లేకపోతే గోవధలు కానీ, గోమాంస విక్రయాలు కానీ ఆపాలనేసి మేము నిర్ణయించుకున్నాము. ఈ అనకాపల్లి జిల్లాలో ఏ కెబేలాకి కానీ, ఏ మాంసం కొట్టుకు కానీ దేనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అక్రమంగా, దొంగతనంగా పశువుల్ని నరికి చంపి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కాకినాడలో ఉన్నటువంటి, లేకపోతే ధవళేశ్వరంలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్న కంపెనీలకి మాంసాన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మన నక్కపల్లిలో కానీ, పాయకరావుపేటలో కానీ, తుణులో కానీ, ప్రతిపాడులో కానీ కేసు. అనకాపల్లిలో కొంతమంది
కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపారస్తులు అది వేట మాంసంలో మేక మాంసం అని గొర్రె మాంసం పేరు మీద ఈరోజు గోమాతను కూడా వధించి ఆ మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. కనుక దీనిపైన జీవీఎంసీ వాళ్ళు మనకి మన గాంధీ జయంతి రోజు కానీ ఆగస్టు 15కి కానీ విచ్చలవిడిగా ఈ గోమాతని కోసి అమ్మడం కూడా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గోవు పాలిచ్చే గోవు, ఆ పాలు తాగి పెరిగిన మనం కూడా గోమాతను రొమ్ముల మీదే తొంతున్నాం. ఈరోజు ఒక హిందువు అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చాలామంది హిందువులు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాజరాజేశ్వరి ఉపాసకురాలు ఆనం రాజరాజేశ్వరి అమ్మవారి మృతిపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఆలియా ట్రస్ట్ సభ్యులు అన్నారు. గత 3 రోజుల క్రితం రాజేశ్వరి అమ్మవారు అనారోగ్యంతో మృతి చెందారని, అయితే ఈ మృతిపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ అమ్మవారికి సుమారు 100 కోట్ల ఆస్తులున్నాయని, వాటిని కొంతమంది కాజేశారని జరిగిన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజరాజేశ్వరి ఆలియా ట్రస్ట్ సభ్యులు వివరణ ఇచ్చారు. రాజరాజేశ్వరి అమ్మవారు గత 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆదోనిలో కూడా ఏ విధమైనటువంటి వైద్యం అందించారనే పలు అనుమానాలు ఆదోని ప్రజల్లో వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆమెకు అందించినటువంటి వైద్యం సరైనదా లేక వేరే ఉద్దేశంతో వైద్యం ఒకటి చేసి ఆమెను అనారోగ్యం పాలు చేసి ఆమె ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె అనారోగ్యం చెందినటువంటి సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఆ టెంపుల్కి ఎవరెవరైతే వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలు ప్రజలకు తెలియపరచాలనేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయే సమయంలో ఆమె ఇంటికి కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళారనేటువంటి సమాచారం ఆదోని ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నది. అలాగే రాత్రికి రాత్రి ఆ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బంగారు ఆభరణాలు అయితేనేమి, డబ్బు అయితేనేమి కొన్ని సంచుల్లో తీసుకువెళ్ళారనేటువంటి విషయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరే కానీ దేవాలయాల కోసము వాళ్ళ టైం కేటాయించి సర్వీస్ చేసే వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన. మనుషులు ఎవరు చూడకుండా పైన భగవంతుడు చూస్తాడు. కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగిందనేది రుజువు అయితే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది. కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనక్కిపోవాల్సిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది. మేము కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మంచి పద్ధతి కాదు ఇది. ఇటువంటి పద్ధతి ఇది మా ఎమ్మెల్యే సోదరుడు కూడా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు ఎందుకు పోయారు, ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలించాలి, లేదా ఆయన దృష్టికి తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మన ఆదోనిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాలు ఎంతో మంది. ఇప్పుడు వచ్చిన ఈ అలిగేషన్ చాలా విరుద్ధమైనది. వాళ్ళు కనీసం గుడికి ఒక్కసారి కూడా వచ్చి అమ్మవారి ముఖం కూడా చూడని వాళ్ళు అటువంటి అలిగేషన్ చేయడం చాలా పొరపాటు. ఇక్కడ మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం. మేము అమ్మవారి పరిచయం అయినప్పటి నుంచి ఇక్కడ మేము వస్తాం. రోజు వారానికి 15 రోజులకి, నెలకి, ప్రతి కార్యక్రమానికి ఇక్కడ కంపల్సరీ వచ్చి 2 రోజుల ముందు మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అటువంటి అమ్మవారి మీద ఎటువంటి అలిగేషన్ చేశారంటే మాకే విచిత్రం. ఇంకా శవం వెళ్తానే లేనిపోయిన అలిగేషన్ చేసి కనీసం గుడికి వచ్చి ఒక్కరోజన్నా ముఖం చూపించి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు మేము ఓకే. ఎదురుగా